వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తరద్వార దర్శనం ఈ ఉత్సవాన్ని మనం రేపు 30వ తారీఖున అంటే పుష్యశుద్ధ ఏకాదశి నాడు జరిపించుకోబోతున్నాం. రేపటి రోజున ఈ ఉత్సవానికి తగినటువంటి పూర్వరంగాన్ని ఏర్పరచుకోవడం కోసమని సాయంకాలం 6 గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయి. 6 తర్వాత భక్తులకు దర్శనము లభించవు. అలాగే రాత్రి ఆరాధన టికెట్లు రద్దు చేయబడతాయి. తెల్లవారుజామున అంటే తెల్లవారితే 30వ తారీఖు అనగా 1 గంటకి సుప్రభాతం, 1 గంట నుంచి 1:30 వరకు సుప్రభాతం అయిన తర్వాత 1:30 నుంచి 3:30 గంటల వరకు స్వామివారికి ఆరాధన జరుగుతుంది. అలాగే విశేష ఆరాధన ధనుర్మాస ఆరాధనతో పురస్కరించుకొని అమ్మవారి సేవ, అదైన తర్వాత వైలారింపు, అదైన తర్వాత రాజభోగ నివేదన అయిన తర్వాత స్వామివారు ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారు వైకుంఠ నాథుల అలంకారంతో ఉభయ దేవేరులతో శేషవాహనం పైన అలంకరణతో బయలుదేరి నీలాద్రి ద్వారం గుండా ప్రవేశించి బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది. దీనిని అయ్యవారి సేవ అంటాము. ఈ 10 రోజులుగా పగల్పత్తు ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి విధంగానే సుమారుగా 3:30 గంటల నుంచి 4 గంటల నుంచి 4:45 నిమిషముల వరకు అయ్యవారి సేవ జరుగుతుంది. 4:45 నిమిషాలకి స్వామివారు ఆస్థాన మండపంలోకి వేచేస్తారు. అక్కడ ఉపచార సమర్పణం జరిగి మంగళ నీరాజనం అయిన తర్వాత అనూచానమైనటువంటి సంప్రదాయం ప్రకారం వస్తున్నటువంటి పూర్వాచారంగా ఉత్తర ఆలయానికి ఉత్తర ద్వారంలో మండపంలో స్వామివారి నైవేద్యం చేసి వ్యవస్థాపక ధర్మకర్తల వారు రాజావారి దర్శనం అవుతుంది అక్కడ. అదైన తర్వాత భక్తులందరూ బాగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజగోపురంలో ఉండేటువంటి అంటే మనకి కనిపిస్తున్నటువంటి ఉత్తర రాజగోపురానికి ముందు ఉండేటువంటి ఆ మంటపంలోకి 5:30 గంటలకి స్వామివారి వేయించేస్తారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సింహాచలం దేవస్థానం. ఇది ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన దేవస్థానము. ఈ స్వామివారి ఉత్సవాలలో ఇది ముక్కోటి ఏకాదశి 30వ తారీఖున జరుగుతుంది. 30/12/2025 ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 నైట్ 1 గంట నుంచి కూడా ఈ కార్యక్రమం వైదిక కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. 3:30 నుంచి రాజావారి దర్శనము, తర్వాత నుంచి 5 గంటల నుంచి మొత్తం అందరూ కూడా దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది. భక్తులు అందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం దగ్గర దేవుని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అక్కడ అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి 100 రూపాయల లైను, 300 రూపాయల లైను, 500 రూపాయల లైను, అలాగే ఫ్రీ దర్శనం. అందరూ ఆ క్యూ లైన్స్లో ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక గొప్ప షెడ్ ఉంది. ఆ షెడ్ నుంచి అందరికీ కూడా మేము దర్శనాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు మంచినీళ్ళు సదుపాయం కానీ పాలు కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిఐ గారికి కూడా మేము లెటర్లు పెట్టడం జరిగింది. వాళ్ళ సహాయ సహకారాలతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అవి కూడా మేము దాని ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అలాగే లా అండ్ ఆర్డర్ సిఐ గారు కూడా మాకు ఆయన సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇబ్బంది అయింది. తర్వాత ఆ రోజు కూడా నేను ట్రాఫిక్ సిఐ సిబ్బంది అందరూ కూడా దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సిపి గారు, డీసీపీ గారు, ఏసీపీ గారు ఇన్స్ట్రక్షన్ పెట్టారు. బందోబస్తులు కూడా మేము ఎక్కువ మందిని మేము పెట్టుకోవడం జరుగుతుంది. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నాను. వచ్చి మధ్యాహ్నం లంచ్ వరకు ఇంచుమించు ఉండి చూసుకొని ఏర్పాట్లను చూసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా 30వ తారీఖుకి సుమారు 190 మంది మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి గమనించినట్లయితే అబహిల్స్లో బస్ స్టాండ్ దగ్గర మనకి ఫ్రీ లైన్ వచ్చే వాళ్ళందరూ కూడాను ఏ లైన్లో వేస్తే బస్ స్టాండ్ నుంచి పైకి మెట్లతో వస్తారు. వచ్చిన తర్వాత ఫ్రీ లైన్ ఏమొచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మెట్లు ఎక్కిన తర్వాత అదేవిధంగా 100 రూపాయలు, 300 రూపాయలు, విఐపి 500 రూపాయలు ఇవన్నీ కూడా ఈ 3 లైన్లు కూడా ప్యారలల్గా ఇక్కడ మనకి ఏదైతే కొత్తగా కాంప్లెక్స్ కట్టారో అక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికి కూడాను మన
ఈఈ గారితో ఈఓ గారితో తర్వాత ఏఓ గారు అందరితో కలిసి ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి సమస్యలకు సంబంధం జరగకుండాము బందోబస్తు ఏర్పాట్లను మేము చూసుకుంటాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ ప్లేస్ కూడా ఇప్పుడు ట్రాఫిక్ సిఐ గారు నేను పైకి వెళ్ళాం, పైన కొన్ని డిగ్రీస్ ఉందంటే మన ఈఈ గారు కూడా ఆ డిగ్రీస్ అంతా కూడా క్లియర్ చేయడం కొంచెం ఉండిపోయింది. ఈరోజు నైట్ క్లియర్ చేస్తారు. సో ఏమవుతుందంటే ఎక్కువ మన కార్లు వచ్చినట్లయితే పైన పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము చూసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి మా తరఫున మేము చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తేదీ 30/12/2025 శ్రీ స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా దర్శన వేళలన్నీ స్థానాచార్యులు వారు వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు సుమారు 50,000 మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని భావించి ఆ రోజు భక్తుల రద్దీ దృష్ట్యా నీలాద్రి గుమ్మం నుంచే లఘు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మాదిరిగానే. అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రదేశాలన్నీ ప్రత్యేక పుష్పమాల అలంకరణ చేసి భక్తులకు కొనువిందు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు భక్తులకు సర్వదర్శనం 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా భక్తులకు టికెట్ విక్రయించడం జరిగింది. 29వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి కొండ దిగువ నుండి ఆర్టీసీ బస్సులు భక్తులకు అనుమతించబడవు. కొండపై నుంచి మాత్రమే, కొండపైన భక్తులు ఉంటారు కాబట్టి కొండపై నుంచి భక్తుల్ని కిందకి చేరవేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 30వ తారీఖుని బస్సులను తెల్లవారుజాము 4 గంటల నుంచి మాత్రమే ముందుగా వచ్చేస్తే కొండపైన రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొండపైకి ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఈ దేవస్థానం సిబ్బంది, పోలీస్, ట్రాఫిక్, జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, ఏపీఈపీడీసీఎల్, ప్రజా రవాణా సంస్థ, ఎక్సైజ్ మొదలగు వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మా కార్యనిర్వహణాధికారి వారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు శ్రీ స్వామివారి ప్రధాన ఆలయంలో కూడా దర్శనాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా సామాన్య భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు పూర్తి నిడివిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాద భవనం నందు భక్తులకు పొంగలి, పులుసు వితరణ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముక్కోటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులకు ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సింహగిరి కొండపైన ఉదయం 4 గంటల నుంచే ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ అందరికీ సమయంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భక్తుల రద్దీ దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయం గర్భగుడిలో ఏ విధమైన పూజలు కానీ ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ముఖ్య అతిథులు మాత్రమే దేవాలయం మంత్రాలయంకి ఆ రోజు నిర్ణయించి లోనికి ప్రవేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భక్తులకు క్యూ లైన్లో ఉండే భక్తులకు విరివిగా
మంచినీళ్లు మజ్జిగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే చిన్నపిల్లలకి పాలు కూడా ఏర్పాటు చేయడంలో దేవస్థానం ముందుగానే చర్యలు కట్టుకోవడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.